హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందరూ ఎండు కొబ్బరితో చేస్తారు, నేనైతే ఈరోజు పచ్చి కొబ్బరితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎండు కొబ్బరి దానికంటే కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలోకి, దోశలో కూడా స్ప్రింకిల్ చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని, కరివేపాకు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మీరు ఎప్పుడైనా కొబ్బరి పాలు తీసిన తర్వాత పిప్పు ఉంటుంది కదా, సో దాంతో స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ నేను స్వీట్స్ చేస్తూ ఉంటాను. ఈరోజైతే నేను స్పైసీగా చేయాలనేసి ఇలా కొబ్బరి కారం అనేది చేశాను. సో ఒక కప్పు ఆ కొబ్బరి పిట్ అనేది యాడ్ చేసుకొని దాంట్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ.